మౌన పోరాటం మౌన పోరాటం. జానకి జానకి ఆగు. ఆగమంటే ఆగవేండి నువ్వు. ఏంటండి? నువ్వు విశాలాక్షి మహేంద్రలతో అలా ఎందుకు చెప్పావు? ఎలా చెప్పాను? అదే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానని ఓ మండలం రోజుల్లో ఆఫీస్కి వచ్చి ఆఫీసులో ఉన్న పనులన్నీ చూసుకుంటానని చెప్పావు కదా. అవును చెప్పాను. అయితే ఏంటైతే? ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే మాటలా? అది 40 రోజుల్లో నేర్చుకోవడం అవుతుందా? ఏ ఎందుకు కాదండి? అయ్యో అది ఇంగ్లీషు జానకి. నేను ఎలా నేర్చుకుంటాను? ఎందుకు నేర్చుకోలేరు? ఏ అందరికీ పుట్టడంతోనే ఇంగ్లీష్ వచ్చేస్తుందా? పెద్ద అవుతూ నేర్చుకున్నదే కదా. వాళ్ళంటే చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం నేర్చుకుని చాలా ఎక్కువ నేర్చేసుకున్నారు. మరి నేను 40 రోజుల్లో అంత ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే అయ్య బాబోయ్, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం చూస్తేనే భయం వేసేస్తుంది. నాకు విషయం చెప్పండి. మీరు తెలుగు చదవడం రాయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా, పెద్దయ్యాక నేర్చుకున్నారా? పెద్దయ్యాకే నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? ఓ 40 రోజులు బట్టి ఉంటుంది. తెలుగు 40 రోజుల్లో నేర్చుకోగలిగినప్పుడు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేరు? 40 రోజుల్లోనే నేర్చుకుంటారు. నేను తెలుగు మాట్లాడతాను కాబట్టి ఆ అక్షరాలు నాకు వచ్చేస్తాయి. సరే, భగవద్గీత పుస్తకం ఉంది కదా, అది తీసుకురండి. తెచ్చాను జానకి. 60వ పేజీలో ఉన్న పద్యం చదవండి. 60వ పేజీ 53, 55, 60 చదవండి. భూమి రాపో ఎణలోహ వాయువు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతి రష్టధా. ఇది చూసేందుకు చదవడం? నాకొచ్చు కదా, అప్ప చెప్పమంటే చెప్పేస్తా కదా. మీరు చదివిందేంటో తెలుసా? సంస్కృతం. ఆ పుస్తకంలో పద్యాలన్నీ మీకు కంఠతా వచ్చు. ఇవే కాదు, మీరు వాల్మీకి రామాయణం పద్యాలు కూడా సగం నేర్చుకున్నారు. ఇవన్నీ మామూలుగా తెలుగు మాట్లాడేవాళ్ళు, చిన్నతనం నుంచి తెలుగు నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంత కరెక్ట్ గా చదవడం గాని అప్పచెప్పడం గాని చెయ్యలేరండి. నిజానికి వాళ్ళెవ్వరికీ ఇవన్నీ రావు కూడా. అంటే వాళ్ళు ఇవన్నీ చదవలేదనుకుంటా, అందుకే రావు. కరెక్టేనండి, నేను అదే చెప్తున్నాను. చదువుకుంటే ఏదైనా తెలుస్తుంది, వస్తుంది. చదువుకోకపోతే ఏదీ రాదు. ఇంత కష్టమైన పద్యాన్నే మీరు మామూలు చదువులా తేలిగ్గా నేర్చేసుకున్నారు. ఇక ఇంగ్లీష్ రావడం పెద్ద కష్టమేం కాదు. మీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టే నేను ఈ ఛాలెంజ్ కి ఒప్పుకున్నాను. నువ్వు ఒప్పుకుంటే నువ్వే ఇంగ్లీష్ చదువుకో, నా వద్దు, నేను చదవలేను. అంటే సూటు బుట్టు వేసుకుని మహేంద్రలా ఆఫీస్కి వెళ్తానన్నారు. ఆఫీస్ లో కూర్చుంటారని ఆశపడ్డాను. అవన్నీ ఒట్టి మాటలేనా? అది ఇప్పుడే కాదు కదా జానకి, ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత వెళ్తాను. కొన్ని రోజుల తర్వాతేనండి. నేను కొన్ని రోజులే టైం తీసుకున్నాను. కొన్ని రోజులంటే మరి 40 రోజుల్లో కాదు. అంటే కొన్ని సంవత్సరాల పాటు ఇంగ్లీష్ నేర్చుకుని అప్పుడు ఆఫీస్కి వెళ్తారా? అప్పటి వరకు ఇలాగే ఇంట్లో కూర్చుంటారా? ఆఫీస్లో చేసే అన్యాయాలు, వీళ్ళు చేసే మోసాలు అన్నీ ఇలా భరిస్తూనే ఉంటారా? అలాగేం కాదు. మరి ఇంకెలాగండి? ఏమో జానకి, నాకు తెలీదు. నాకు ఇంగ్లీష్ రాదు, భయం. నాకు భయం అనే మాటే ముందు వదిలేయండి. మీరు ఛాలెంజ్ లో గెలిచి తీరాలి. అలా అని అగ్రిమెంట్ కూడా చేసామండి మనం. అది నువ్వు చేసిన తప్పు, నేనేం చేయలేదు. నీకేం తెలీదు, నువ్వు పిచ్చిదానిలాగా వాళ్ళు అడగగానే ఒప్పేసుకున్నావు. నీకు బుద్ధి తెలివి అన్నీ పోయాయి. నేనిప్పుడు చదువుకున్నాను కాబట్టి నాకు చాలా విషయాలు తెలుసు. చూడండి, మనసు లగ్నం చేసి నేర్చుకుంటే వేదాలు కూడా చాలా తేలిగ్గా నేర్చుకోగలం. ఇక ఈ భాష ఎంత? జానకి, నేను చెప్పేది వినవేంటి? రఘురాం, రఘురాం, రఘురాం ఎక్కడున్నాడు ఏంటో. ఏంటి మా మావయ్యని ఎందుకు పిలుస్తున్నావు? ఆయనతో పనేంటి? నక్షత్ర, రఘురాంని జ్యూస్ తెమ్మని చెప్పు. జ్యూస్ చేసి తీసుకురావాలా? ఎవరు తీసుకురావాలి? ఎవరికి తీసుకురావాలి? నాకే నక్షత్ర, వెళ్ళి రఘురాంకి చెప్పు. నేనెందుకు చెప్పాలి? మా మావయ్య ఎందుకు చేయాలి? ఎందుకంటావేంటి? మన ఇంట్లో వంట పని చేసేది రఘురామే కదా.
అనవసరంగా నా కోపం కంట్రోల్ తప్పనివ్వకు. ఏ వంట పనులు చేయడానికి మా మావయ్య వంటవాడా? నువ్వు చెప్పింది చేయడానికి నేనేమైనా పని మనిషినా? అయ్యో, మన ఇంటి పనులు మనం చేసుకుంటే పని మనుషులు ఎందుకు అవుతావమ్మా? మనిల్లే కదా, మరి మమ్మల్ని ఎందుకు పిలవడం? మాకే ఎందుకు పనులు చెప్పడం? ఏ నీ కోడలు అవంతి ఉంది కదా, తనని పిలవచ్చు కదా. ఆ, చూడండి, ఇక తనతో కూడా పనులు చేయించుకోండి. మా మామయ్యం పనోడు కాదు. నక్షత్ర, నక్షత్ర ఆగు. ఏంటి అమ్మ మీద అరుస్తున్నావు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు, మీ అమ్మకే. ఏయ్, ఏంటి నా మీద అరుస్తావు? ఏ మీ అమ్మకి మా మామయ్య నేను జ్యూస్లు కాఫీలు కలిపివ్వాలా? ఏ ఆ అవంతి ఇవ్వకూడదా? నువ్విస్తే తప్పేంటి? అదే నేనే ఎందుకివ్వాలి? ఏ ఏ ఇంతకు ముందు వదిన చేయలేదా ఈ పనులన్నీ? ఏదో ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి నీకు పనులు చెప్పింది అమ్మ. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోయిందిగా, మరి ఆ పనులు చేసుకోవచ్చు కదా. నేనేం చేయనని చెప్పట్లేదు నక్షత్ర, చేస్తానని చెప్తున్నాను. కానీ మీ మావయ్యే ఆ వంటగదిని వదలట్లేదు. కావాలంటే మీ మావయ్యనే పిలిచి అడుగు. మామయ్య, మామయ్య! వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఏంటమ్మా? నువ్విక్కడే ఉన్నావా? మరి ఈవిడ గారు ఏదో అంటుంటే నువ్వు సమాధానం చెప్పవే? ఏముంటుందమ్మా? నువ్వే నీ పనులన్నీ వదిలేసి వంట మనిషిగా ఉండడానికి ఇష్టపడి ఈ ఇంట్లో వంట పని అంట్ల పని చేస్తున్నావని ఈవిడ గారు చెప్తుంది. వినపడట్లేదా? చెప్పు సమాధానం. అంటే అది చెప్పమంటే ఏం చెప్పనమ్మా? ఆ అమ్మాయి నిజమే చెప్తుందనా? నేను అబద్ధం చెప్పట్లేదనా? మావయ్య, వంకర టింకర సమాధానాలు చెప్పావంటే వేడి వేడి నూనెను మొహాన పోసేస్తాను. అమ్మా, నువ్వు మరీ అంత డేంజరస్ డెసిషన్స్ తీసుకోవద్దమ్మా. ఇదిగో మావయ్య, నీకిదే చెప్తున్నాను. నువ్విక నుంచి వంటగది వైపు వెళ్ళావంటే అస్సలు ఊరుకోను. అదేంటమ్మా అలా అంటే? మరి నేనేం చెయ్యాలి? ఏమీ చెయ్యొద్దనే చెప్తున్నా. ఏం చేయకపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అది నీకెందుకు? నీకెందుకన్నావు అంటే అంత తేలిగ్గా రఘురాం ఒప్పుకోండి నక్షత్ర. ఏంటి రఘురాం? అవును నక్షత్ర, రెడ్ హ్యాండెడ్గా దొరికేసిన నేరస్తుడికి మొహాన బ్లాక్ క్లాత్ కప్పేస్తారు గాని కాళ్ళ కింద రెడ్ కార్పెట్ పరిచి గ్రాండ్గా వెల్కమ్ చెప్పరు కదమ్మా. ఏయ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఈ పిచ్చి బాగుడేంటి? నక్షత్ర, అనవసరమైన విషయానికి ఇంత గొడవ అనవసరం. అమ్మ అడిగిందేదో నువ్వే చేసి తీసుకొచ్చేవు. మీ అమ్మకి సేవలు చేయడానికి నేనేం ఖాళీగా లేను. ఖాళీగా లేక ఏదైనా ఉద్యోగం వెలగబెడుతున్నావా? అవును, ఉద్యోగమే చేయబోతున్నాను.